శారీ తోటి పట్టు లంగాలైతే రెడీ చేసినున్నా 2. ఒకటి 8-9 ఇయర్స్ పాపకి, నెక్స్ట్ 3-4 ఇయర్స్ పాపకైతే రెడీ చేసినున్నా. ఇప్పుడు నేను చూపించేది మాత్రం 3-4 ఇయర్స్ బేబీ గర్ల్‌కి. ఈ కొలతలతోటి మీరు కూడా ఒకసారి కట్ చేసి కుట్టండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అండ్ బుట్ట బొమ్మలాగా అనిపిస్తారనమాట. ఫ్రాక్ కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్‌నైతే ఇది 3-4 ఇయర్స్ బేబీకి అయితే కుడుతున్నానమాట. ఈ క్లాత్ అయితే దీన్ని అడ్డంలో కట్ చేస్తున్నానమాట. పొడవు ఒక సైడ్ చిన్న బార్డర్, ఒక సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది కదా. పెద్ద బార్డర్ వచ్చిందనేది ఫ్రంట్ భాగంలో యూజ్ చేస్తున్నా. క్లాత్ అయితే 2 మడతల మీద ఉంది. ఇక్కడ చివర్లో 1.5 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా ఉంచుకొని మిగతాది కొలుచుకోవాలి. మిగతా క్లాత్ మొత్తం 25 ఇంచ్ ఉందన్నమాట. అంటే మొత్తం 50 ఇంచ్. అండ్ హైట్ వచ్చేసి 18 ఇంచ్ తీసుకున్నా. ఫ్రంట్ సైడు పెద్ద బార్డర్ అండ్ బ్యాక్ సైడ్ చిన్న బార్డర్ తోటి సేమ్ బ్యాక్ సైడ్ కూడా 50 ఇంచెస్ అండ్ 18 సెంటీమీటర్స్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనం నడుము కొలత అండ్ మనం తీసుకున్న క్లాత్ని ఎలా మెజర్ చేసుకోవాలంటే నడుము కొలత మొత్తం 24 ఇంచెస్ అనమాట. ఇప్పుడు మనం ఓన్లీ ఫ్రంటే కట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో సగం 12. మనం తీసుకున్న క్లాత్ 50 కాబట్టి 50 డివైడెడ్ బై 12 వేసుకుంటే నాకు 4.1 చేంజ్ వచ్చిందనమాట. నేను ఇక్కడ 4.1 అంటే మార్క్ చేసుకుంటున్నా. మనకు కుచ్చు ఎంత కావాలో అది కూడా మార్క్ చేసుకోవాలి. ఆ 4.1లోనే మనకి కుచ్చు సైజు కూడా మనం మార్క్ చేసుకోవాలి. 1 లేకపోతే 2 ఇంచెస్. నేను ఇక్కడ 1 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నా. మనం కుర్చీ పెట్టుకున్నప్పుడు ఆ 1 ఇంచెస్ అనేది ఓన్లీ 1 ఇంచెస్ అయితే మనకి కుచ్చులు అయితే వస్తున్నాయి అన్నమాట. మీకు చూస్తే అర్థమవుతుందన్నమాట. ఒకసారి వీడియో అయితే చూడండి. మనం ఇక్కడైతే 1.5 ఇంచెస్ అయితే మనం వదులుకున్నాం కదా, అది అట్లనే ఉంచేసి మనం 1 ఇంచ్ కుచ్చు కావాలి కాబట్టి ఆ 1 ఇంచ్ మనం మార్క్ చేసుకున్న దాన్ని మనం 4.1 ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో దాని మీదకైతే ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇలా చేసి అన్నీ ఈక్వల్గా వస్తుంది. ఫస్ట్ టైం కుట్టే వారికి కూడా ఎగుడు దిగుడు అనేది రాదు. అలాగే ఈక్వల్గా వస్తాయి అన్నమాట నడుము సైజుకు కరెక్ట్గా. మనకి ఇప్పుడు 12 ఇంచెస్ అయితే రావాలి. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్నామంటే 12 ఇంచెస్ కరెక్ట్గా వస్తుందన్నమాట. అటు చివర ఇటు చివర 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం సైడ్లు జాయింట్ చేసేటప్పుడు 1.5 ఇంచెస్ అయితే మనం సైడ్ జాయింట్కి అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. 1 ఇంచు 1 ఇంచు 1 ఇంచ్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మెజర్ చేసుకుంటే 12 ఇంచెస్ అయితే వస్తుంది. ఇది ఓన్లీ ఫ్రంట్ భాగం మాత్రమే. ఇక్కడ మనకు కరెక్ట్ 12 ఇంచెస్ అయితే వచ్చింది. నెక్స్ట్ దీనికి లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ అయితే నేను 1 మీటర్ అయితే తీసుకున్నా. దాన్ని హాఫ్గా కట్ చేసుకొని బ్యాక్ సైడ్కి అండ్ ఫ్రంట్ సైడ్కి యూజ్ చేసిన అనమాట. హైట్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నా. దీనిని మనం 12 ఇంచెస్ వచ్చిన దగ్గర ఈ విధంగా అయితే కుచ్చులు అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ లైనింగ్ అయితే అటాచ్ చేసుకున్నాయి. ఇది బ్యాక్ సైడ్ అనమాట. చిన్న బార్డర్ వచ్చింది. ఈ 2 మంచిగా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఒక 2 కలిపి సైడ్ జాయింట్ అయితే ఒక సైడ్ అయితే వేసుకోవాలి. ఇంకొక సైడు మనం పైన పట్టి స్టిచ్ చేసిన తర్వాత మనం జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే 1 సైడ్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇలా నీట్గా లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ చూసుకొని ఈ విధంగా అయితే మంచిగా 1 సైడ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా 1 సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం నడుము పట్టు అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. అట్లయితే నీట్గా వస్తుందన్నమాట. నడుము పట్టి కోసం అయితే నేను ఇక్కడ 4 ఇంచెస్ పొడవు అండ్ వెడల్పు అయితే మనకి నడుము సైజ్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇక్కడ 24 ఇంచెస్ అయితే తీసుకున్నా. ఎందుకంటే మనకు కావాల్సింది 20 నడుము సైజు, కానీ కొద్దిగా ఫ్రీగా ఉండాలి కదా నడుము పట్టి అనేది, అందుకోసమే 24 ఇంచెస్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ
సైడ్లు ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. నడుము పట్టి వేసినప్పుడు ఇలా స్టిచ్ చేసుకొని మనం ఒకటేసారి స్టిచ్ చేసుకొని వేసుకోవడం వల్ల నీట్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఒకవైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, మరొక వైపు అలానే ఉంచుకోవాలి. అలా స్టిచ్ చేసుకోకుండా ఉన్నదాన్ని మనం కుర్చీలు పెట్టుకున్నాం కదా, అటువైపు పెట్టుకొని మనం స్టిచ్ చేసుకొని దాన్ని ఉల్టా తిప్పొచ్చు అనమాట. అప్పుడు నీట్గా అనిపిస్తుంది. అందుకోసమే ఫస్టే వన్ సైడ్ ఇలా స్టిచ్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచు వరకు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అంతా ఇక్కడ చివరిలో కూడా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం 2 చివర్లో ఫోల్డ్ చేసుకోవాలి ఇదే విధంగా. నెక్స్ట్ ఈ పట్టీనైతే నడుము పట్టీనైతే ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ మనం రెండో వైపుకు కూడా ఈ విధంగా అయితే తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా మనం చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. కుర్చీలు అనేది ఈ పట్టీ కిందికి వస్తుంటాయి. నడుము పట్టిని అయితే ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఇంకొక సైడ్ జాయింట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం 1.5 ఇంచ్ అంతా వదులుకొని ఇలా 1.5 ఇంచ్ అంతా వదులుకుంటే మనకి అక్కడ ఫ్రీగా ఉంటుందన్నమాట. నాడే కూడా ఎక్కించుకున్నప్పుడు చిన్నపిల్లలకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సైడ్ జాయింట్ అయితే ఈ విధంగా నీట్గా వేసుకోవాలి చూసుకొని. లైనింగ్ అయిన మెయిన్ క్లాత్ అండ్ చాలా తక్కువ క్లాత్లో ఈ విధంగా అయితే 3 to 4 ఇయర్స్ వాళ్ళకైతే స్టిచ్ చేసిన అనమాట. అండ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే ఈ విధంగా వచ్చిందనమాట. దీనికి నేను థ్రెడ్ ఎక్కించి ఇలా లట్కన్స్ కూడా స్టిచ్ చేసిన అనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ వీడియోలో దీని మీదకి క్రాప్ టాప్ కూడా స్టిచ్ చేస్తున్నా, అది కూడా వీడియో ఉంటుంది చూడండి. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్